నేటి పునీతులు పునీత పంతాలియోన్ గారు. వాడైన దేవలమును దొంగలు తలదాచుకును గుహాగా చేసేదరా. శనివారం, జూలై 27, 2024. మొదటి పఠనం యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయం 1 నుండి 11 వచనాలు. ప్రభువు వాణి యిర్మీయాకు ప్రత్యక్షమై ఇట్లనెను: నీవు దేవాలయ ద్వారము వద్ద నిలుచుండి ప్రజలకు ఇట్లు బోధింపుము. ప్రభువును పూజించుటకు ఈ ద్వారము గుండెలోనికి వచ్చు యూదా వాసులారా, మీరు ప్రభువు వాక్కును ఆలింపుడు. సర్వశక్తిమంతుడును ఇశ్రాయేలు దేవుడునైన ప్రభువు ఇట్లనుచున్నాడు: మీరు మీ ప్రవర్తనమును మీ ఛేదములను మార్చుకొనుడు, అప్పుడు నేను మిమ్మిట వసింపనెత్తును. మీరు ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, ఇది ప్రభువు మందిరము, మనము సురక్షితముగా ఉండవచ్చును అను మోసపు మాటలను నమ్మవలదు. మీ ప్రవర్తనమును మీ క్రియలను మార్చుకొనుడు. ఒకరి పట్ల ఒకరు నీతితో మెలగుడు. పరదేశులను అనాథులను వితంతువులను పీడింపకుడు. ఈ దేశమున నిర్దోషుల నెత్తురును ఒలికింపకుడు. పరదైవములను కొలిచి వినాశము తెచ్చుకొనకుడు. మీరు మీ బుద్ధిని మార్చుకొందురేని నేను మీ పితరులకు శాశ్వతముగా భుక్తము చేసిన ఈ గడ్డపై మిమ్ము బ్రతకనిత్తును. కాని మీరు మోసపు మాటలు నమ్ముచున్నారు, వాని వలన లాభము లేదు. మీరు దొంగతనమునకు, హత్యకు, వ్యభిచారమునకు, అబద్ధ ప్రమాణములకు పాల్పడుచున్నారు. బాలు దేవతను కొల్చుచున్నారు. మీకు తెలియని పరదైవములను ఆరాధించుచున్నారు. ఈ పనులన్నీ చేసి నాదైన ఈ దేవాలయములోనికి వచ్చి నా ఎదుట నిలుచుండి మనము సురక్షితముగా ఉన్నామని చెప్పుకొనుచున్నారు. మీరు సురక్షితముగా ఈ దుష్కార్యములెల్ల చేయవచ్చుననియే మీ తలపు. నాదైన ఈ దేవాలయము దొంగలు తలదాచుకును గుహ కాదు. నేను మీ కార్యములెల్ల గమనించుచునే ఉందును. ఇది ప్రభువు వాక్కు.